అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రాబోయే కొత్త సంవత్సరంలో మనం అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ మంగళవారం నాడు మనం హనుమ మంత్రాలు కొన్ని ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపించాలి, ఏ రాశి వారు హనుమ యొక్క ఏ స్తోత్రాలు, ఏ స్తోత్రంలో ఉన్నటువంటి మంత్రాన్ని జపిస్తే మనకి రాబోయే రోజులన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. మనం అన్ని పనులలోనూ కూడా విజయాన్ని సాధిస్తాము. ఆ కార్యజయం కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు మన ఎన్నో గ్రంథాలలో ఉన్నాయి. పరాశర సంహిత ఇలాంటి మొదలైన గ్రంథాలలో మనకి చాలా హనుమత మంత్రాలు ఇదివరకు మనం చెప్పుకుందాం కూడా. అయితే ముందుగా మనం ప్రతి రాశికి ఒక హనుమత్ మంత్రం ఉంటుంది. అలాగే హనుమంతుని యొక్క శ్లోకం ఉంటుంది. అలాగే ఏ రాశి వారు ఏ ఏ స్తోత్రాలు ఇవి వరుసగా మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఒక హనుమాన్ మంత్రం అని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా మొట్టమొదటి ఏంటి? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల వాళ్ళు కూడా ఈ 12 మంత్రాలు లేకపోతే దానికి సంబంధించిన స్తోత్రాలు లేకపోతే హనుమకి సంబంధించిన శ్లోకాలు అవన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం, తెలుసుకుందాం. వాటిని పఠించి మన జీవితాన్ని సక్రమంగా మార్చుకుందాం. అయితే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. కొంతమంది తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సరే, ముందర మేషరాశి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్ష హంతారం వందే లంకా భయంకరం అన్న ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ మంత్రం కూడా చెప్తున్నాను. ఓం సర్వదుఃఖ హరాయ నమః, ఓం సర్వదుఃఖ హరాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. అలాగే వృషభ రాశి వారు మనోజపం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని ఓం కపిసేన నాయకాయ నమః అన్న మంత్రాన్ని కానీ జపం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే మిథున రాశి వారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమా స్మరణాత్ భవేత్. ఈ శ్లోకాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఓం రాఘవాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి మిథున రాశి వారు. అలాగే కర్కాటక రాశి వారికి సర్వరోగహరాయ దేవాయ సర్వవశీకరణాయ చ హనుమతే నమో నిత్యం వాయుపుత్రాయ ధీమతే అన్న మంత్రాన్ని అన్న శ్లోకాన్ని చదువుకోవాలి. వీళ్ళు ఓం శ్రీ లక్ష్మణ ప్రదతే నమః, ఓం శ్రీ లక్ష్మణ ప్రదతే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవాలి. అలాగే సింహరాశి వారు రామదూతం మహావీరం సీతాశోక వినాశనం వాయుపుత్రం హనుమంతం రామదూతం నమామ్యహం అన్న మంత్రాన్ని కనుక నిరంతరము కూడా జపం చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓం సర్వజ్ఞాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవాలి. అలాగే సింహ తర్వాత కన్యా రాశి వారు ఓం వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే అన్న మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేయాలి. ఇక తులారాశి వారు ప్రణవదేహం రామభక్తం సీతా సమేతం సురసేవితం నమామి నిత్యం హనుమంతమీసం సౌఖ్యప్రదం శాంతిదాయకం. వీళ్ళు తులారాశి వారు సర్వగ్రహ వినాశినే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. ఇక వృశ్చిక రాశి వారు ధనురాశి వారు కూడా హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామదూతో మహావీర సర్వశత్రు వినాశక అన్న మంత్ర శ్లోకాన్ని చాంటింగ్ చేసుకోవాలి. అలాగే మకర రాశి వారు హనుమాన్ స్మరణేనైవ సర్వరోగ వినాశనం సర్వదుఃఖ నివృత్తిశ్చ సర్వాభీష్ట ఫలప్రదం అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవాలి. తర్వాత కుంభరాశి వారు వాయుపుత్రో మహావీర రామకార్య విధాయక సర్వదుఃఖ హర శ్రీమాన్ హనుమాన్ మాముపాశ్రిత అన్న శ్లోకాన్ని చాంటింగ్ చేసుకోవాలి. ఆఖరణ మీనరాశి వారు శ్రీరామ చరణాసక్తం సీతాశోక వినాశనం వందే హనుమతే నిత్యం భక్తి సౌఖ్య ప్రదాయకం ఈ శ్లోకాన్ని చాంటింగ్ చేసుకోవాలి. అంతేకాదు సుందరకాండ ఎవరు పారాయణం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందంటే సుందరకాండలో శ్లోకాలు వృషభ కన్యా రాశుల వాళ్ళు ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళు చాంటింగ్ చేసుకుని వాళ్ళు చదువుకుంటే చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా, ఇది హనుమాన్ చాలీసా వాళ్ళు అన్ని రాసుల వాళ్ళు జపించవచ్చు. కానీ ముఖ్యంగా మేష, సింహ, వృశ్చిక, కర్కాటక రాశుల వాళ్ళకి చాలా ప్రయోజనం. ఈ నలుగురు కనుక హనుమాన్ చాలీసా విడవకుండా చదువుకున్నట్లయితే చాలా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అలాగే హనుమంతుని యొక్క 12 నామ స్తోత్రం ఉంది కదా. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః. ఈ శ్లోకాన్ని మిథున రాశి వారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఇవి సాధారణంగా ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అంటే మంగళవారం, శనివారాలలో మొదలు పెట్టుకోవాలి. అందుకే మీకు ఇవాళ మంగళవారం కాబట్టి మంగళవారం చెప్పాను. మంగళవారం సాయంకాలం ప్రదోష సమయం నుంచి మొదలు పెట్టుకొని చేసుకోండి. లేకపోతే శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలు పెట్టుకుని అయినా చేసుకోండి. ఆ రోజు చాలా శుభప్రదమైన రోజు కూడా, పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి. ఆ రోజు చేసుకోవచ్చు. ఎందుకులే ఆలస్యం ఎందుకు, ఇవాళ నుంచే మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచే చేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వచ్చాక మొదలు పెడదాం అని అనుకున్న వాళ్ళు శనివారం నుంచి మొదలు పెట్టుకుని చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.